హలో అండి, వచ్చేసింది అమ్మ ముచ్చట్లు విత్తురమ్మ. ఈరోజు మీకు కొత్త వీడియోతో వచ్చేసానండి. అదేంటిది అనేది చూసేద్దామా? పల్లెకి పోదాం, చెలో చెలో. సో ఈరోజు మేము ఊరికి వెళ్తున్నామండి, మా ఇంటికి వెళ్తున్నాము. సో మేము సాహసమే చేసామని చెప్పాలండి. ఇక్కడ మేము ఊరు వెళ్ళడానికి ఎందుకు అని అంటే మాకు టికెట్స్ దొరకలేదండి. బట్ అయినా మా పెద్దోడు నన్ను తీసుకెళ్ళాలి అంటే సో మేము ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో మేము చూపిస్తాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసేసి మా ఇంటికి వెళ్ళామండి. మార్నింగ్ 3కి స్టార్ట్ అయిపోయాము, 3:30కి. సో వెళ్ళిపోయాం అనమాట. ఎంప్లాయీ ట్రైన్కి అండి. ఇక్కడ చూసారా 3:30కి అయినా ఆల్ అంటే కార్లు వెళ్తున్నాయి, మనుషులు తిరుగుతున్నారు అన్నీ. సో ఇక్కడ లింగంపల్లికి వచ్చేసి జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేసామండి. అది వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం కాబట్టి వెళ్ళిపోవడానికి ఏవేవి వేస్ ఉన్నాయో అవన్నీ మేము ఫాలో అయిపోయాం అనమాట. సో ఇక్కడ టిఫిన్ తీసేసుకొని ఇంకా తినడం స్టార్ట్ చేసేసాము, ఎక్కేసామండి. పైన చక్కగా దొరికింది ప్లేసు. సో మా పిల్లలకి నేనేం చెప్తానంటే ఏ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వాలి, అలా హ్యాపీగా ఎక్కడున్నా ఉండగలగాలి. అది మామూలుగా ఉన్నా, తక్కువలో ఉన్నా, ఎక్కువలో ఉన్నా అని నేను చెప్తాను. సో మా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని కదా, ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో అలా వచ్చేసండి. అయిపోయింది, ఇక్కడ టైం అయిపోయింది 9:30 మేము దిగే టైము. సో కొంచెం ట్రైన్ స్లో అవుతుంది అనమాట. స్టేషన్కి వెళ్ళే ముందు గ్రీనరీ కనిపించగానే ఆబ్వియస్గా నా వీడియో అనేది అటు టర్న్ అయిపోతుందండి. నేను చూసారా, నేను మా బాబు జస్ట్ అలా డోర్ దగ్గర గట్టిగా పట్టుకున్నాం. మా వాడికి అదే చెప్తున్నాను, నన్ను ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి. సో వాడిని వెనక్కే పెట్టి నేను జస్ట్ అంటే ట్రైన్ అనేది చాలా స్లో వెళ్తుందండి స్టేషన్కి వెళ్ళే ముందు. సో ఇక్కడ ఆ తర్వాత కృష్ణానది, ఈ కృష్ణానది బ్యారేజ్ వచ్చింది అంటే మా పిల్లలు ఆబ్వియస్గా మనీ వేస్తారండి. వాళ్ళకి అదొక ఇదనమాట. మరి మా అమ్మ చెప్పిందా, నేను చెప్పానా, ఎప్పుడు మేము చెప్పాము అనేది నాకు గుర్తులేదు, కానీ అది కృష్ణానది కనపడంగానే అమ్మ చిల్లరివ్వు వేయాలి అని చెప్పేస్తారనమాట. ఇంక మా వాడు ట్రై చేసేసాడు అందులో వేయడానికి. 1 టైం వేసాడు, అది అందులో పడలేదు. సో ఎట్లయితే రెండోసారి కూడా వేస్తాడండి. తర్వాత అమ్మ నేను వీడియో ఒకసారి ట్రైన్లోంచి దిగేటప్పుడు వీడియో తీయమ్మా అంటే, నేను ఇంకా మేము దిగిన ట్రైన్ కాకుండా ఆపోజిట్లో ఇంకో ట్రైన్ ఉంటే దాంట్లోంచి దిగి ఒక వీడియో అయితే తీసుకున్నాము. అలా కిందకు వచ్చేసామండి. తర్వాత స్టేషన్ నుంచి, విజయవాడ నుంచి బయటకు వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండి, ఆటో. సో ఆటోలో కూర్చుని చక్కగా జనాలు తింటూ ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం అనమాట. నా సైడు పవన్ కళ్యాణ్, వాటి సైడు ఎన్టీఆర్ ఉన్నాడు. సో అలా తీసుకున్నామమ్మ నా పక్కన తీయంటే నెక్స్ట్ బస్ ఎక్కేసామండి. సో బస్సులో మా వాడు ఇంకా రిలాక్స్ అయిపోయాడు అనమాట. ఇద్దరేమో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత నిద్ర వచ్చేసింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే బస్సు. ఇలా ఫస్ట్ కారు, ట్రైన్, ఆటో, బస్సు. సో లాస్ట్ ఏంటిది అనేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీకు చూపించేస్తాను. లాస్ట్ ఇంకా మేము విజయవాడ నుంచి జంక్షన్లో దిగే కానీ హనుమాన్ జంక్షన్ అండి. హనుమాన్ జంక్షన్ దిగే కానీ మా నాన్న వచ్చేసారనమాట. మా నాన్నగారు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. మధ్యలో మాకు పోలవరంది ఇది కనిపిస్తుంది అండి, బ్రిడ్జి. ఇక్కడ ఇంటికి దగ్గర అనమాట ఇది. సో ఇలా మేము మా ఇంటికి వచ్చేసామండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.